కంక్లూడ్ గా ఒకసారి మీతో మాట్లాడతానండి. కంక్లూడ్ యూ హ్యావ్ టు కంక్లూడ్ ద డిబేట్ విత్ యువర్ సేమ్ వర్షన్. మనం ఒకసారి రజ్యా గారి దగ్గరికి వెళ్దాం. రజ్యా గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే మాస్ పార్టీకి సంబంధించిన కానీ అనేక విప్లవ పార్టీలకు సంబంధించిన ఏదైతే సరెండర్ నక్సలైట్స్ ఉన్నారో వాళ్ళే చాలా ప్రమాదకరంగా అటు మావోయిస్టులకు కానీ ఇటు సమాజానికి కానీ ఎక్కువ శాతం వాళ్ళే చాలా పెద్ద ఎత్తున ప్రమాదంగా ఏర్పడ్డారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని చూస్తే మాత్రం అలా అవపడతలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉన్నది మనం గమనించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మావోయిస్ట్ పార్టీ కూడా సరెండర్ నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే అక్కడ మావోయిస్ట్ పార్టీ ఇన్ఫార్మల్గా అనేక మందిని అక్కడ చంపడం జరిగింది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కూడా అక్కడ కొంతమందిని చంపారని, కొంతమందిని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది సరి అయిందేనా అని మీరు దీన్ని ఎలా తీసుకువెళ్తారండి? దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా చర్చలు పెడుతున్నప్పుడు ఏ ప్రభుత్వం చర్చలకు పిలవలేదు, ఏ నక్సలైట్ ప్రజల్లోకి రాలేదు, ఏ చర్చలు నడవలేదు. జరిగే సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, జరిగే పోరాటం జరుగుతూనే ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధం ఏం ఆగలేదు, నక్సలిజం ఏం ఆగలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సమస్యల మీద వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళను అంతం చేయడం కోసమే దీని ప్రతిపాదన పొందినట్టు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయినరు అన్న విషయం అయితే మనకైతే ప్రజలకి బయట ఉంటాం కూడా తెలియదు. ఏ మీడియా అయితే అక్కడికి పోయి వాళ్ళను చూస్తున్నారు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, మీడియా ద్వారానే ప్రజలకు తెలుస్తుంది, కన్నా తల్లిదండ్రి తెలుస్తుంది, తోడబుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లా మనం చూసి వాళ్లకు ఇదవడమే తప్ప మనకు ఎట్లా తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు? మీడియా వాళ్ళ ద్వారా కూడా ఏదైతే నిజాలు ఉన్నాయో అవి చూపెట్టాలి, కానీ ప్రతిదీ మీడియా వాళ్ళు కూడా చూపెట్టడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీడియా కరెక్ట్ ఉంటే అక్కడ వీళ్ళు ఇవి అన్న చనిపోయిండు, ఎక్కడ చనిపోయింది పలానా ఊరు అనేది కూడా వాళ్ళకి అడ్రస్, నక్సలైట్లది అడ్రస్ ప్రూఫ్స్ ఉండదు ఎప్పుడు కానీ. వాళ్ళు ఏమో ఆధార్ కార్డు పెట్టుకొని ఉండే ఇది కాదు. కాకపోతే అడవిలోకి వెళ్ళినప్పుడు ఏ ఆధారం లేకుండానే వెళ్తాం మేము. తర్వాత ఎవరైనా పరిచయాలు ఉన్నోళ్ళైతే పలానా ఊరు పలానా కథ అనే అడ్రస్లు చెప్తారు తప్ప. ఎందుకంటే మీడియాలో కూడా చాలా మంది జరిగినాయి, కొన్ని ఇవి జరిగినాయి అవి జరిగినాయి మీడియా వాళ్ళు కూడా చాలా చూపెట్టడం జరిగింది. దయచేసి మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎవరైనా కరెక్ట్ సాక్ష్యాలు ఉంటే వాళ్ళు చూపెట్టండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి లాస్ట్ చివరి చూపైనా చూసుకుంటారు కదా. శవాన్ని ఇంటికి అప్పచెప్పే విధంగా, వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే విధంగా మీడియా వాళ్ళు మద్దతు చేయాలని నేను ప్రతి మీడియా వాళ్ళని కోరుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ అయినా మొక్క చూపులైనా చూసుకుంటారు కదా. ఇప్పుడు జరిగే అన్యాయాల మీద వాళ్ళు నక్సలైట్ ఎవరికి అన్యాయం చేసిరు, భూ పోరాటం చేసిరు, భూములు పంచిరు, మేకలు పంచిరు, ఏం లేని పేద వాళ్ళకు చాలా సహాయపడ్డారు వాళ్ళు. కాకపోతే మనలో మనుషులు వాళ్ళు, సగం మనుషులు వాళ్ళు ఉద్యమంలో ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఏం తిండి లేక కాదు, తల్లిదండ్రి సాధ లేక, ఆస్తుపాస్తు లేక కాకపోతే జనం కోసం, పీపుల్స్ కోసం ఒక ఆలోచన వస్తుంది. సేవ చేయాలి ప్రజలలో, మనం సేవ చేసే వేరు అడవి ఉద్యమంలో ఉండి సేవ చేసేది వేరు, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే ఉద్యమకారులను అట్లా బలి చేయడం కరెక్ట్ గా. నక్సలైట్లు ఏదైతే మేడం ఇప్పుడు ఏదైతే ఇది ఇంకో విషయం మీతో విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించింది ఏదైతే అడవిలో ఉన్నప్పుడు మీరు ప్రజలను ఆకర్షించడానికి పాటలు పాడే వాళ్ళకు ఆకర్షితులుగా చేస్తారని చెప్తున్నారు. అలాగే విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులుగా ఉన్నప్పుడు వారికి పాటలు, ఒక పాట ఏదైతే ఉన్నదో ఒక పాట చెప్తారా? ఎలాంటి పాటలతోనే ఆకర్షంగా వస్తారో విద్యార్థులు కానీ అక్కడ ఆదివాసీలు కానీ? ఆకర్షణతోటి ఎవరేం రారు సార్. కాకపోతే ప్రజల సమస్యల కోసం, ఆకలితో అనుకోండి, ఆకలికి రాజహింస పెరుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులు మారుతున్నాదో, రాజహింస పెరుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేలు మారుతున్నాదో, బీడు బారిన బోడు భూముల దుమ్మురేగిన ఇసుక దిబ్బల దారులై పారిన చెమటతో ధాన్య రాశులు శుద్ధి చేసి ఎదలపై గన్నులు మోపిండ్రో, ఈ దొరల రాజ్యం కత్తి నూరి కంటాన పెట్టిండ్రో, ఎదలపై గన్నులు మోపిండ్రో, ఈ దొరల రాజ్యం కత్తి నూరి కంటాన పెట్టిండ్రో, రాజహింస పెరుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులు వారుతున్నాదో, హింస పెరుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులై వారుతున్నాదో, పేదోళ్ళ నెత్తురు. ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి పాటలతోటి ఎవరు ఆకర్షణ కాదు కాబట్టి ప్రజల సమస్యలపై ప్రజల సమస్యలు తెలుసుకొని పాటలు పాడేది, అంత మించింది ఏం లేదు సార్. ఇది ఇంకొక విషయం. ఇంకొకసారి మీ వద్దకు లాస్ట్ కంక్లూడ్ గా మీరు ఒక పాటతోనే ముగించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఒకసారి వెంకటేశ్వర్ గారి